హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి మనిషిలోని మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చెందడం కానే కాదు, బలాన్ని గురించి ఆలోచించడమే. అందుకే ప్రతి క్రియ మనుష్యులలో నిబిడీకృతమైన ఉన్న బలాన్ని గూర్చి వారికి బోధించండి. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కానీ వివేకి ప్రతి పనిని తనకు నచ్చే రీతిలో మలచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు. ఈ జీవితం క్షణికమైనది. లోకంలోని ఆడంబరాలు క్షణభంగురాలు. కానీ ఇతరుల నిమిత్తం జీవించేవారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు. తక్కినవారు జీవోత్సవాలు. అవివేకం మనల్ని మందలిస్తుంది, జ్ఞానం మనల్ని అందులోంచి విడిపిస్తుంది. నాగరికత అనే వ్యాధి ఉన్నంత వరకు పేదరికం తాండవించి తీరుతుంది. అందుకే సహాయం అవసరమై ఉంది. బద్ధకమే అసలు పాపం. అదే పేదరికానికి కారణం. ఇతరులకు మేలు చేయాలని నిరంతరం ప్రయత్నించి మనలను మనం మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనలను మనం మరచిపోవడమే జీవితంలో గొప్ప గుణపాఠం. మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేదే విద్య. అదృష్టవంతునికి జాగ్రత్త తోడైతే ఎడారిని కూడా స్వర్గతుల్యం చేయగలడు. విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకూడదు. వెంటనే ప్రారంభించాలి. మృగత్వం, మానవత్వం, దివ్యత్వం ఈ మూడు కలిస్తేనే మానవుడవుతాడు. అపజయాలచే నిరుత్సాహం చెందకండి. ఆదర్శాన్ని చేకొని 1000 సార్లు ప్రయత్నించండి. 1000 సార్లు ఓటమి చవిచూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి. తమ మనుగడకై ఇతర దేశాలపై ఆధారపడే దేశాలు పతనం కాక తప్పదు. ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనార్థాలు, దుఃఖాలు దాదాపు మటుమాయమై పోయేవి. ప్రతి మానవ జీవికి అనంతమైన సంతోష భావన ఉంటుంది. ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఆధ్యాత్మిక విద్య ఒక్కటే శరణ్యం. గమ్యంలో స్థిరంగా ఉండాలి. మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నం రాజీ లేని మనదవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, నైతికంగా కానీ, లేక ఆధ్యాత్మికంగా కానీ బలహీనుడవు కాబోకు. ఎక్కడెక్కడ పోరాటం, తిరుగుబాటు ఉద్భవిస్తాయో అక్కడే ప్రతి గొప్ప కార్యం అవహేళన, ప్రతిఘటన, ఆ తర్వాత అంగీకారము
అనే 3 మజిలీల గుండా సాగిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.